ఈరోజు గుత్తి పట్టణము శివార్లలో ఉన్న ఎస్కేడి ఇంజనీరింగ్ కాలేజ్ మాసినేని హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సండే కనుక వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ డైమండ్ బాబా 2 లఘు చిత్రాన్ని తీయడం జరిగింది. మన ఎస్కేడి ప్రిన్సిపాల్ గారు శ్యాములు గారు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఇక్కడ గుత్తి ప్రాంతంలో ఉన్న పుర ప్రజలందరూ ఈ యొక్క లఘు చిత్రంలో నటించడం జరిగింది. అలాగే అనంతపురం నుంచి, అలాగే ధర్మవరం నుంచి, రాయచూటి నుంచి, అలాగే కర్ణాటక నుంచి కూడా కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. ఈ మూవీలో చాలా సంతోషమైంది. ఇందులో జడ్జి గారి క్యారెక్టర్గా ప్రముఖ న్యాయవాది వాసా కుమార్ గారు కూడా నటించడం జరిగింది సార్. చాలా సంతోషం సార్. అలాగే ఒక ఎస్ఐ క్యారెక్టర్గా గుత్తిపట్టణంలో ఒక షార్ట్ మూవీ డైరెక్టర్గా, అలాగే ఒక హీరోగా దిల్సే మహేష్ గారు కూడా చేయడం జరిగింది. మహేష్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు. అలాగే ఇంకా వస్తే ఇక్కడ ఉండ్రా శివ గారు కూడా ప్రధాన విలన్ పాత్రలో చేశారు. ఇంకా ఈ యొక్క అడ్వకేట్స్గా ఒక మహిళలు, అలాగే అనంతపురం నుంచి రాంబో స్టూడియో అధినేత అయిన అస్లాం గారు కూడా చేశారు. ఈ యొక్క టెక్నీషియన్స్ కూడా అస్లాం స్టూడియోస్ వారు కూడా చాలా ఎక్సలెంట్గా ఈ 3 రోజులు గుత్తిపట్టణంలో ఈ షూటింగ్ చేయడం జరిగింది. అందరికీ మా ఒకటే విజ్ఞప్తి, ఈ యొక్క పురాతన కట్టడాలు సంరక్షించడమే మా ధ్యేయంగా, ఈ యొక్క గుప్త నిధుల వేటగాళ్ళను తరిమి కొట్టడమే మా ఊపిరిగా మేము చేస్తున్నాము. ఈ యొక్క లఘు చిత్రాన్ని మీరందరూ ఆదరిస్తారని, ఈ లఘు చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా 2 మాటలు జడ్జి గారి పాత్ర వేసిన కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ దినము గుత్తి ఎస్కేడి కాలేజ్ నందు డైమండ్ బాబా 2 అనే లఘు చిత్రాన్ని కోర్టు సీన్ ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రీకరణలో పాల్గొన్న నటీనటులకు మరియు కాలేజీ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ లఘు చిత్రంలో ఒక పాత్ర, ముఖ్యమైన పాత్ర తీసిన విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఉద్దేశం ఏమిటంటే, ఈ మన గుత్తి కోట చారిత్రాత్మకమైన కట్టడము. ఇక్కడ ఎంతోమంది ఈ గుప్త నిధుల కోసము మన చారిత్రక కట్టడాలని నాశనం చేస్తున్నారు. ఒకప్పుడు మన గుత్తి కోటను సందర్శించుకోవడానికి వెళ్తే అక్కడ మంచి మంచి చారిత్రకమైన కట్టడం, అంటే తర్వాత ఈ గురబ్శాల, ఏనుగుశాల, రాజువారి గది, ఇలా ఎన్నో గదులు చాలా అద్భుతంగా ఉండేటివి. కానీ కాలక్రమేణా అవి ఈ గుప్త నిధుల వేటగాలలో చాలా నాశనం అయిపోయినాయి. వాటిని ఈ విధంగా ఈ లఘు చిత్రాల ద్వారా తెలియజేసి, అదే గుత్తికోట ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇంతకుముందుగానే డైమండ్ బాబా అని ఒక చిత్రాన్ని చేయడం జరిగింది. అది చాలా పాపులర్ అయ్యి అందరి ఆదరణలు పొందింది. ఈయన ఉత్సాహం చూస్తుంటే మిగతా కళాకారులుగా ఇంకేంచి బయట రావడానికి, వారి కళను బయట పెట్టుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్న విజయభాస్కర్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఇంకా ఇలాంటి మంచి మంచి చిత్రాలు, మంచి మంచి లఘు చిత్రాలు, మంచి మంచి దాంట్లో నటించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయభాస్కర్ గారికి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడతారా అమ్మా? మీరు ఏమన్నా సార్? డన్.